3, 2, 1. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్లయితే మనం ఆటోకేడ్ కమాండ్స్ గురించి నేర్చుకున్నాం. సో లైక్ లైన్, పాలీలైన్ అండ్ సర్కిల్లో ఉన్న టైప్స్ గురించి. సో సర్కిల్లో ఉన్న టైప్స్ ఏంటంటే సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2 పాయింట్, 3 పాయింట్, tan రేడియస్, tan. సో అవి ఎలా డ్రా చేయాలి, వాటికైతే ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయి ఆ షార్ట్ కట్స్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. సో ఈ క్లాస్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా రెక్టాంగిల్ ఎలా డ్రా చేయాలి, స్క్వేర్ ఎలా డ్రా చేయాలి, వాటికి ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో అవి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది రెక్టాంగిల్. సో ఫస్ట్ విడ్త్ అనమాట. సో విడ్త్ 150, హైట్ 75. సో రెక్టాంగిల్ అంటే ఏంటి, బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండి ఇంకొక సైడ్ అనేది వేరే సైజెస్ ఉంటుంది అనమాట, దాన్ని రెక్టాంగిల్ అంటారు అనమాట. సో స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. సరే ఓకే, చూసారంటే ఇక్కడ సో విడ్త్ అనేది 150 ఉంది, హైట్ 75 ఉంది. అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసారంటే సో ఆటోకేడ్లో మనకు ప్రీవియస్గా చెప్పినట్లుగా సో ఒక కమాండ్ అనేది 2 టైమ్స్ అంటే 2 టైప్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసాం. సో 1 పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ మీరు బాక్స్లో చూసుకున్నట్లయితే 2 బాక్సెస్ ఉన్నాయి. సో మనం విడ్త్ అన్నది ఫస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ ఏంటంటే అండి, విడ్త్ అన్నది ఫస్ట్ మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో నేను చూడండి 150. సో 150 ఇచ్చిన తర్వాత ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్కి చేంజ్ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ ఏంటంటే మనకు హైట్ 75 ఇస్తున్నాం, 75 ఎంటర్. సో ఇలాగ మనకు రెక్టాంగిల్ డ్రా అవుతుంది. సో ఇలాగ జామెట్రికల్ కనెక్షన్స్ వస్తాయి, అది మనం డిలీట్ చేసుకోవాలి, అది నో ప్రాబ్లం. సో ఇలాగ మనకు రెక్టాంగిల్ అనేది డ్రా అయింది. సో మనం ఏదైతే రెక్టాంగిల్ డ్రా చేసామో మనం ఇచ్చిన సైజ్ అనేది సో లెంత్, విడ్త్, హైట్ అనేది కరెక్ట్గా ఉన్నాయి లేవో మెన్షన్ చేసుకోవాలి అంటే ఇట్లాగా మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఇచ్చామో లేదో చెక్ చేసుకోవచ్చు. చూసారంటే 75, 150. సో కరెక్ట్గా మనం సో ఇలా దానికి కలరింగ్ ఉంది కదా, ఇంతకుముందు మనం చూసిన దాంట్లో కలరింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా సెలెక్ట్ చేసుకొని వీటిని బై లేయర్ దగ్గరికి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది. సో నెక్స్ట్ స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో మనం స్క్వేర్ కూడా డ్రా చేస్తాం. సో యాజ్ యూజువల్ REC. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే REC ఎంటర్. సో స్పెసిఫై 1 పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మనం సో ఫస్ట్ మనకు ఆల్రెడీ మనం రెక్టాంగిల్ ఎలాగైతే డ్రా చేసామో అలాగే మనం 2 టైప్స్లో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా మనం లెంత్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో నేను 100 ఇస్తున్నాను, 100 ట్యాబ్, నెక్స్ట్ 100 ట్యాబ్. సో మనకి ఇలాగా కన్స్ట్రెంట్స్ అనేది వస్తుంది, అది డిలీట్ చేసుకునేవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ వాటికి కలర్ చేంజ్ చేశాను కాబట్టి కలర్ అనేది అలాగే ఉంది. సో మనం నో ప్రాబ్లం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసి వైట్ అనేది సెలెక్ట్ చేసుకునేవచ్చు. జామెట్రికల్ కనెక్షన్స్ ఇలా వస్తుంటాయి, డిలీట్ చేసుకోవచ్చు. సో మనం ఇలాగా డ్రా చేసింది కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం లెంత్లు అనేది స్పెసిఫై చేసుకోవచ్చు. ఆడే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అనమాట. సో చూసారనుకోండి ఇది స్క్వేర్ అవుతుంది. ఎందుకు, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది ఏమంటారు, స్క్వేర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే పాలిలైన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం.